కదా, ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవేం చెప్పడు. దాసుడు కాబట్టి పన్నోడికి ఏం చెప్తారు? అలా కాకుండా మరి నిశ్చయముగా మనతో స్నేహం చేశాడు కాబట్టి ఆ మాటలన్నీ షేర్ చేశారని చెప్తున్నాడు. మరి ఆదికాండంలో మనం చూస్తాం కదా 18:11, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? దేవునికి స్తోత్రం. మరి మనల్ని స్నేహితులుగా భావిస్తా ఉన్నాడు కాబట్టి అక్కడ అబ్రహాం గారిని స్నేహితుడని భావించాడు కాబట్టి మరి ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఆయన తీర్పు ఏమై ఉన్నదో అది చెప్పారు. అది చెప్పిన తర్వాతే కదా మరి లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేయగలిగినాడు. అదే దేవుడు చెప్పలేదనుకోండి, మరి సొదొమ గొమొర్రాలో ఆ తీర్పుతో ఆ ఉగ్రతలో మరి ఆ లోతు కుటుంబం కూడా మరి నశించిపోయి ఉండేది. కానీ దేవాది దేవుడు అబ్రహాం గారిని స్నేహితుడు అని అనుకున్నారు కాబట్టి ఆయన అక్కడ రివీల్ చేయటం మనం చూస్తా ఉన్నాము.